మన రారండో ఈ వంటలు చేద్దాం షోలో ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పిన దగ్గర నుంచి మాకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయండి. ఎంతో మంది మగవాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవాళ కూడా మనకు రాయలసీమ ప్రాంతం నుంచి ఇక్కడికి ఒక మేల్ పార్టిసిపెంట్ వచ్చారండి చాలా మంచి రెసిపీస్ చూపించడానికి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఆల్సో నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. పాపయ్య గుప్తా గారు వచ్చారండి ఆదోని నుంచి. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో పాపయ్య గారు. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడికి వచ్చినందుకు. నాకు కూడా అండి ఫస్ట్ టైం పార్టిసిపేషన్. ఎస్, అండ్ యాక్చువల్గా రీసెంట్ గానే మేము కూడా అనౌన్స్ చేసాం మేల్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడికి రావచ్చు, మగవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అని. సో చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మీరు కూడా ఆదోని నుంచి ఇక్కడికి వచ్చారు. షో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు నాది కూడా రాయలసీమ ప్రాంతం. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ కర్నూల్. సో మాకు చాలా మంది రిలేటివ్స్ కూడా ఉన్నారు ఆదోనిలో. అండ్ ఆదోని నుంచి ఇక్కడ పార్టిసిపేట్ వచ్చినందుకు నాకు లైక్ పర్సనల్ గా వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. గుప్తా గారు. థ్యాంక్ యూ. గుప్తా గారు, ముందు మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? మై సెల్ఫ్ పాపయ్య గుప్తా. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆదోని. So I completed my post graduation Anantapur. Okay. So right now I'm working in college. సూపర్ అండి. సో మీకు కుకింగ్ అంటే ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? సో సిన్స్ ఫ్రమ్ 10 years నుంచి మా మదర్ ద్వారా కొన్ని రెసిపీస్ నేర్చుకున్నాను అనమాట. సో అలానే ట్రై చేస్తాను. సో మీకు కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడం, వంటలు వండడం, తినిపించడం ఇంట్రెస్ట్. ఎస్, లవ్లీ అండి. ఇలాంటి వాళ్ళే మాకు కూడా కావాలి. సో మాకే రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఇప్పుడు ముందుగా. సో ఈ రోజు మనం టమోటా బజ్జీ విత్ కర్డ్ కాంబినేషన్ అనేది నర్సరావుపేట రెసిపీ ఇది. సో అది ఈరోజు ట్రై చేయండి. టొమాటో బజ్జీ విత్ కర్డ్. సో ఈ బజ్జీ మనం పెరుగుతోనే తినాలి, అప్పుడే టేస్ట్ బాగుంటది అనమాట. ఫస్ట్ టైం శనగపిండితో మనం పెరుగు వేసుకుని తినడం ఫస్ట్ టైం నేను చూసాను అనమాట. సో చాలా నచ్చి నేను స్టార్ట్ చేశాను. నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఇప్పుడు టొమాటో బజ్జీ విత్ పెరుగు తయారు చేసుకొని చూద్దాం అండి ఎంత టేస్టీగా ఉందో. బట్ గుప్తా గారు, అసలు ఈ రెసిపీకి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్పేసి. ఓకే ఫైన్. టమోటా స్లైసెస్, ఆనియన్, శనగపిండి, పెరుగు, క్యారెట్ తురుము, చాట్ మసాలా, గరం మసాలా, కొద్దిగా కారం, బేకింగ్ సోడా, కరివేపాకు, సాల్ట్, వాము. ఓకే, మనం రెసిపీకి వెళ్ళే ముందు కూడా బజ్జీ కాబట్టి సో మనం ఏం చేద్దాం అంటే ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం హీటింగ్ కి. సో మనం ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. సో గుప్తా గారు, ఇంతకు మీకు పెళ్ళైందా? రీసెంట్ గా 18 days అయిందండి. 18 days అయిందా? ఎస్. వావ్. సో పెళ్ళైన 18 రోజులకి మీరు ఇక్కడ షూటింగ్ వచ్చారంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా. బికాస్ జనరల్ గా ఇంట్రెస్ట్ అంటే అలా కాదు, అంటే కొత్తగా పెళ్ళైంది అనుకోండి, లైక్ చాలా థింగ్స్ ఉంటాయి కదా, పూజాస్ అండ్ బంధువులు కూడా పిలుస్తూ ఉంటారు. బట్ మా ప్రోగ్రామ్ కి మీరు ఆ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చాను. సో చెప్పండి మీ వైఫ్ గురించి మాకు. మా వైఫ్ నేమ్ వచ్చేసి రక్షిత. ఓకే. షీ ఇస్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే. రైట్ నౌ షీ ఇస్ ఎ హోమ్ మేకర్. ఓకే. సో మీది లవ్ మ్యాచ్, అరేంజ్ మ్యాచ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో మనం ఆయిల్ హీటింగ్ కి పెట్టేస్తున్నాం, అది అవుతూ ఉంటుంది ఒక సైడ్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి మనం టొమాటో బజ్జీ? ఫస్ట్ శనగపిండి మిక్స్ చేసేసుకున్నాం. బౌల్ తీసుకొని 1 cup శనగపిండి. ఓకే. కొద్దిగా బేకింగ్ సోడా. ఓకే. కోల్డ్ వచ్చినట్టుంది కదా మీకు? ఎస్. పర్వాలేదండి. కొద్దిగా సాల్ట్ వేయండి. ఇందులోకి కొద్దిగా వాము వేసేద్దాం. ఓకే. కొంచెం డైజెషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. సో ఇది వాటర్ వేస్తూ కొంచెం కలుపుతూ ఉండాలి ఉంటలు లేకుండా. ఓకే. మీ ఆవిడకి వంటలు వచ్చా అండి? పర్లేదండి. మీ ఆవిడని మిమ్మల్ని ఇద్దరిని పక్కన పెట్టి లైక్ కంపేర్ చేస్తే ఎవరు మంచిగా వంటలు చేస్తారు చెప్పండి? మేబీ మీరే. మేమే అనుకున్నా ఇదే చెప్తారని. అంటే హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి కొంచెం అట్లా చిన్న రెసిపీస్ ట్రై చేయడం స్టార్ట్ అయింది అనమాట కాలేజ్ లైఫ్. సో ఆ విధంగా మేనేజ్ చేసుకోగలను. సో మోస్ట్లీ అందరికి అబ్బాయిలకి స్పెషల్ గా, ఈవెన్ అమ్మాయిలు కూడా ప్రాబ్లమ్ ఆ టైం నుంచి కొంచెం వంట పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులు నేను బయట తింటాను చెప్పండి, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. చాలా స్టార్ట్ చేశారు. మీ ఆవిడకి ఏమైనా వండి పెట్టారా 18 రోజుల్లో? లేదండి.
ఇంకా టైం రాలేదు. ఇంకా టైం రాలేదు. సో ఆవిడకి చెప్పారా ఇలా షోలో వస్తున్నాను అని? చెప్పానండి. ఏమన్నారు ఆవిడ? సో ఛాన్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసేసుకోండి అనేసి చెప్పేసారు, ఎంకరేజ్మెంట్ ఇచ్చేసారు. ఆవిడకు కూడా 2 రెసిపీలు నేర్పించి ఇక్కడ పంపించండి. నెక్స్ట్ టైం షూర్ గా. సో ఎలా ఉందండి పెళ్ళైన తర్వాత ఈ ఫస్ట్ 2 వీక్స్ జర్నీ? అప్ టు నౌ వెరీ గుడ్. సో రిమైనింగ్ లైఫ్ కూడా బాగుంటుందనే నమ్మకం. అంతేలేండి, ఆబ్వియస్లీ పెళ్లి చేసుకున్నాం అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం అంటే చేసుకుంటారు ఎవరైనా డెఫినెట్ గా. సో మీ ఆవిడలో మీకు బాగా ఏ క్వాలిటీస్ నచ్చి ఓకే చెప్పారు పెళ్లి? తను ఏదైనా కానీ ఓపెన్ గా చెప్పేస్తుంది. సో అది మెయిన్. తర్వాత తన సిన్సియారిటీ. సో ఒక పర్సన్ మీద అఫెక్షన్ చూపించిందంటే లైఫ్ లాంగ్ అది డిస్కంటిన్యూ చేయదు. అది బాగా అనలైజ్ చేశారు. ఓకే, ఎలా చేశారు అనలైజ్? అంటే మీకు కొంచెం టైం ఉండిందా లైక్ పెళ్లి చూపులకి పెళ్లికి డైలీ కొంచెం? నియర్లీ ఒక 1.5 months ఉంది. ఓకే. సో ఫిక్స్ అయిన తర్వాత మ్యారేజ్ కి దాదాపు 3 months టైం వచ్చింది. ఓకే. సో కంప్లీట్ గా అనలైజ్ చేసేసి ఆ 3 months పీరియడ్ ఎప్పటి నుంచి చిన్న ఏది లేదు, ఒకటి కూడా ఏది చిన్న గొడవలు ఏది లేదు. సీరియస్లీ? యా సీరియస్లీ. లైక్ అంత సాఫీగా అయిపోయిందా? సాఫీగా. ఎవ్రీథింగ్ అండర్స్టాండింగ్ నేచర్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అంతే. ఇప్పుడు వరకు సీరియస్ అయింది లేదు, నేను కానీ తను కానీ. కంప్లీట్ గా అడ్జస్టబుల్ మేనర్. నైస్ నైస్. ఇంతకీ హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? మేబీ ఢిల్లీ సైడ్ వెళ్ళాలని ట్రై చేస్తాం. ఓకే. గుప్తా గారు ఇప్పుడు ఏంటి ప్రాసెస్ చెప్పండి. సో ఇప్పుడు టమాటా మీద మనం ఇవన్నీ స్ప్రెడ్ చేసేసుకుందాము. టమాటా ఇట్లా స్లైసెస్ గా కట్ చేసుకున్నాం కదా. సో బోత్ సైడ్స్ మనం ఈ గరం మసాలా, చాట్ మసాలా, కారం వేసేసాం. ఓకే. సో కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ఓకే, కొద్దిగా చాట్ మసాలా. ఓకే. ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో డిప్ చేసి మనం ఫ్రైలో వేయాలి. గుప్తా గారు ఒక చిన్న డౌట్ అండి. గుప్తా అనే పేరు ఉందనుకోండి, అవునండి, మోస్ట్లీ బిజినెస్లు అలా ఉంటాయి. ఎస్. సో మీ పేరు కూడా పాపయ్య గుప్తా అంటే జనరేషనల్ యూనో? ఎస్ ఎస్. మా గ్రాండ్ ఫాదర్ నేమ్ అది. ఓకే. సో మా ఫాదర్ నాకు ఆటోమేటిక్ గా అది పేరు పెట్టేస్తాడు ఇచ్చేసారా? అనమాట. సో బిజినెస్ బిజినెస్ మాది యాక్చువల్ గా 60 years బిజినెస్ మాది. ఓ. కిరాణం అండ్ జనరల్ స్టోర్స్. సో ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత నేను ఇంకా జస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేసి బిజినెస్ స్టాప్ చేసేసాను. మీకు డెఫినెట్లీ జాబ్ చేయాలి అని? జాబ్ అట్లీస్ట్ ట్రై చేయాలి ఒక 5-6 years. దాని మీద వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలని థాట్ ఉందన్నమాట. సో ఆ విధంగా ప్రెసెంట్ జాబ్ లో కంటిన్యూ అవుతాం. సో ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ మీకు? సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్లాతింగ్ అండ్ ఆయుర్వేదిక్ స్టోర్. సో ఇవి చేయాలి అనేసి ఇంట్రెస్ట్. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టు క్లోదింగ్ అండ్ ఆయుర్వేదిక్ మీకు ఇంట్రెస్ట్ కదా, అంటే 2 different సెక్టర్స్ మన క్లోదింగ్ కానీ ఆయుర్వేదిక్ కానీ, రెండిటిపైన అసలు రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలనేసి ఉన్నాం అనమాట మెయిన్. సో క్లాతింగ్ అంటే ఆల్రెడీ మా రిలేషన్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి సమ్ గైడ్ లైన్స్ అవి ఇవి తీసుకొని స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్. ఆయుర్వేదం అంటే మేము దాదాపు 60 years అయింది చేయబట్టి. సో మినిమం స్మాల్ ఐటమ్స్ మేమున్న లోకల్ ఏరియాలో సప్లై చేస్తూ ఉంటాం. సో అట్లా కొంచెం ఐడియా ఉందన్నమాట. ఏదో ఒకటి అలా సెటప్ చేస్తాం. గుడ్ లక్ అండి, గుడ్ లక్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఒకసారి చూద్దాం. సో ఇది నర్సరావుపేటలో మీరు టేస్ట్ చేశా అని చెప్పారు. ఎస్. ఎప్పుడు వెళ్ళారు నర్సరావుపేటకి? యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ నర్సరావుపేట సైడ్. సో వాళ్ళ ఇంటికి ఏదో కొంచెం ఫంక్షన్ మీద వెళ్ళాను. సో అలా ఈవినింగ్ బయటికి స్నాక్ ఐటమ్ వెళ్దాం అనేసి చెప్పాడు. సో అక్కడ టేస్ట్ చూసాను అనమాట. సో ఇంట్లో ట్రై చేసాం రెసిపీ, వెల్ అండ్ గుడ్. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. బజ్జీలు తయారైనట్టు అనిపిస్తుంది. అవునండి, రెడీ అయిపోయినాయి. ఇవి సర్వింగ్ చేసేసుకున్నాం. ఓకే. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. మీరు రకరకాల వంటలు చూసుంటారు అండ్ చేసుంటారు కూడా, మీకు వంట అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. ఇంతకీ మీ ఫేవరెట్ రెసిపీ ఏది? బ్రెడ్ దోశ అండి. బ్రెడ్ దోశ? ఎస్. హౌ డు యు మేక్ ఇట్? అది బియ్య పిండితో చేస్తారు. ఓ. 1 day ముందు రెసిపీ మొత్తం ప్రిపేర్ చేస్తారు. కొంచెం ప్రాసెస్ ఉందన్నమాట. చాలా ప్రాసెస్, పెద్ద ప్రాసెస్. అది మా అమ్మ వాళ్ళ మదర్ దగ్గర అమ్మ నేర్చుకుని మాకు అలానే నేర్పించేసి. అయితే బ్రెడ్ తో చేయరన్నమాట? బ్రెడ్ తో కాదు, ఓన్లీ బియ్య పిండితోనే.
ఇవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టొమాటో బజ్జీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇది పెరుగుతో కాంబినేషన్ కదా, Yes. సో అది ఎలా తయారు ఇప్పుడు చేసుకోవాలి? పెరుగు కాంబినేషన్ మిక్స్ చేసేసుకో. సో 1 కప్ పెరుగు, ఓకే, కొద్దిగా సాల్ట్, ఇందులోకి కరివేపాకు, ఇందులోనే 1 కప్ ఆనియన్, ఇందులోనే కొద్దిగా క్యారెట్. సో ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసేసి ఓకే. దీనికి మనకి కొద్దిగా వాటర్ వేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసేసుకుందాం. టమోటా బజ్జీ తీసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి, ఇది కరెక్ట్గా హాఫ్కి కట్ చేసుకోము. దీని మీద ఈ కర్డ్లో మిక్స్ అయినవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాం. ఇది భలే ఉందండి, పానీపూరిలో ఉంది. దాంట్లో కూడా మనం ఏదో ఒకటి స్టఫ్ చేసుకొని తింటాం కదా ఇట్లా. బట్ నాకు ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీలో ఉంది పానీపూరి కన్నా డెఫినెట్ గా. ఫైనల్ గా టమాటో వెజ్జీ విత్ పెరుగు కాంబినేషన్ రెడీ. సూపర్. సో చూస్తున్నారు కదండి, టొమాటో బజ్జీ విత్ పెరుగు. నాకు డెఫినెట్ గా చాలా టేస్టీగా ఉంటుందని ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంది. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. టొమాటో బజ్జీ విత్ పెరుగు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఉల్లిపాయలు, పెరుగు, టొమాటో ముక్కలు, గరం మసాలా, కారం, ఉప్పు, కరివేపాకు, వాము, బేకింగ్ సోడా. టొమాటో బజ్జీ విత్ పెరుగు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బేకింగ్ సోడా, ఉప్పు, వాము, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. టొమాటో ముక్కలు తీసుకొని వాటిపైన కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, అవి శనగపిండిలో డిప్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని దానిపైన పెరుగు, ఉల్లిపాయల మిశ్రమంతో టాపింగ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, టొమాటో బజ్జీ విత్ పెరుగు రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి టొమాటో బజ్జీ పెరుగుతో పాటు. లెట్స్ సీ ఎలా ఉంది. ఇట్స్ టూ గుడ్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. టోటలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా మా మమ్మీకి చెప్తాను ఇంట్లో చేయమని చెప్పేసి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అది ఆ పెరుగు స్టఫ్ చేసినందుకు ఇట్ ఇస్ సో గుడ్. ఎస్, లవ్ ఇట్. సో నెక్స్ట్ రెసిపీ చెప్పండి ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనకి గోష్ పప్పు అని అంటాం. గోష్ పప్పు. ఎస్, గోష్ పప్పు. దాన్ని ఎల్లిపాయ సాంబార్ అని కూడా అనొచ్చు. ఇది బాగుంది. మన లోకల్ లాంగ్వేజ్ ఎల్లిపాయ సాంబార్. మేము ఇక్కడ వెల్లుల్లి అంటారు, మనం అక్కడ ఎల్లిపాయ సాంబార్ అనేసి అంటాం. ఎల్లిపాయ కారం. ఎల్లిపాయ కారం, ఎల్లిపాయ సాంబార్ మన సైడ్ ఎల్లిపాయ కారం అసలు అబ్బా చాలా ఫేమస్ అండి. హెల్త్ ఖరాబ్ అయినప్పుడు ఎల్లిపాయ కారం ఎక్కువ యూస్. అవునవును. సో ఓకే, మనం ఇప్పుడు గోష్ పప్పు వెరీ పాష్ గా, బట్ మన లోకల్ లాంగ్వేజ్ మన సీవ లాంగ్వేజ్ అయితే ఎల్లిపాయ సాంబార్ అండి. మస్తు ఉంటుంది ఎల్లిపాయ కారం కానీ ఎల్లిపాయ సాంబార్ కానీ. వెరీ గుడ్, అనదర్ వెరీ గుడ్ రెసిపీ ఇప్పుడు నేర్చుకుందాం. బట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం, చెప్పండి. ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, పసుపు, పోపు దినుసులు, కరివేపాకు, నూనె, రాళ్ళుప్పు. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఎస్, స్టార్ట్ చేసి స్టవ్ వెలిగించిన. ఎస్, స్టవ్ ఆన్ చేయండి. ఫస్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆవాలు, జీలకర్ర ఆవాలు వేసేద్దాం. వంట చేసేటప్పుడు చాలా మందికి అంటే ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ లా ఉంటుంది, ఒక థెరపీ లాగా. సో మీకు వంట చేయడం అనేది వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? సమ్వాట్ ఫీలింగ్ హ్యాపీ, దట్స్ ఇట్. అండ్ దాన్ని మనం ప్రేమతో అలా చేసాం అనుకోండి, అద్భుతంగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ హాబీస్ ఏంటండి గుప్తా గారు? నా హాబీస్ వచ్చేసి సింగింగ్ సాంగ్స్ అండ్ పెన్సిల్ ఆర్ట్. పెన్సిల్ ఆర్ట్, ఎలాంటి నేమ్స్ రిలేటెడ్ వేస్తాను. ఓకే, ఒక్కొక్క లెటర్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అది చాలా ఇంట్రెస్ట్. సో కోవిడ్ నుంచి స్టార్ట్ చేశాను. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి త్రూ కొరియర్ అన్ని సెట్ చేస్తూ ఉంటాయి. సో కాస్త
కాస్త ఆయిల్ హీట్ ఎక్కి ఓకే వేసాం. మీరు మంచి క్రియేటివ్ పర్సన్ అనుకుంటా. డిఫరెంట్ మేబీ డిఫరెంట్ సమ్ టైమ్స్ ఫీల్డ్స్ లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, చాలా Yes. డిఫరెంట్ ఫీల్డ్స్ లో. మీ వైఫ్ కి ఇవ్వండి గిఫ్ట్, ఇస్తామండి. పెన్సిల్ ఆర్ట్. ఎస్. ట్రావెలింగ్ అంటే ఇష్టమా మీకు? యా సమ్ వాట్. Somewhat. సమ్ అన్ఈజీ ట్రావెలింగ్ మీన్స్. అయ్యో ఎందుకంటే? సో వామిట్ ఫీల్స్. అచ్చా అచ్చా ఓకే. సో ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం. సో ఒక 30 సెకండ్స్ తర్వాత ఈ వెల్లుల్లి అన్ని వేసేద్దాం. మీ నాన్నగారి గురించి చెప్పారు కదా, లైక్ ఇంతాక ఆయన నుంచి మీరు పిక్ చేసుకున్న క్వాలిటీస్ ఏంటి బిజినెస్ పరంగా, కానీ మీరు ఏమేమి నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? మా నాన్న నుంచి ఎక్కువ ఫస్ట్ నేర్చుకోవాల్సింది పేషెన్స్. చాలా పేషెన్స్ ఎక్కువ. మేము 4 మెంబర్స్ అయినా కూడా చిల్డ్రన్స్ నలుగురిని ఈక్వల్గా చూసేవాళ్ళు. సో మా నాన్నకి ఉన్న పేషెన్స్ నాకు చాలా తక్కువ కొంచెం. సో ఉన్న సిచ్యువేషన్స్లో సో నాన్నగారి దగ్గర నుంచి ఓకే ఓకే ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే కొంచెం పేషెంట్ గా ఉండి కంప్లీట్ పేషెన్స్. మీరు కూడా ఇంకా అలాగే స్టెప్స్ అంటే లైక్ ఓకే నాన్నగారు అయితే ఈ సిచ్యువేషన్ ఇలా డీల్ చేసేవారు ఎస్ ఎస్ అని అనుకుంటూ ఉంటారు కదా మీరు కూడా. ఆబ్వియస్లీ ఎవ్రీ డే మిస్ అవుతా ఉంటాం. మ్యారేజ్ అప్పుడు కూడా ఫాదర్ లేడు, సో కొంచెం అన్ఈజీగా అనిపించింది. బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్, అంతే, తప్పదు. ఆ గ్యాప్ ఎవరు ఫిల్ చేయలేరు కదా. ఎవరు ఫీల్ చేయలేరు. కాస్త ఉప్పు వేస్తే ఇవి త్వరగా మగ్గేస్తాయి అన్నమాట. మనం పెద్దగా అవుతున్న కొద్ది లైఫ్ లో మనం డీల్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇవే మెయిన్. సో మెనీ కాంప్లికేషన్స్. సో ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఓకే వాటర్ ఎందుకు వేసామంటే మళ్ళీ ఎల్లిపాయ కొంచెం రెడ్డిష్ అవుతుంది అనేసి. Okay. సో వాటర్లో బాయిల్ అవుతే కొంచెం స్మూత్గా అవుతుంది అన్నమాట. అంతలోపు ఇప్పుడు ఈ ఉడకబెట్టిన కందిపప్పుని స్మాష్ చేసేసుకున్నాం. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాం. ఓకే ఇందులోకి పసుపు వేసేసి ఇలా స్మాష్ చేసేసేయాలి. ఇలాంటి సాంబార్ చేసుకున్నప్పుడు మీరు సైడ్ డిష్ గా ఏం చేసుకుంటారు? ఎస్, దీనిలోకి పొటాటో ఫ్రై, తర్వాత కాకరకాయ వేపుడు, బెండకాయ వేపుడు, క్యాబేజ్ వేపుడు, దీనిలోకి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఏదో ఒకటి తీసుకొని రావచ్చు కదండి ఇక్కడికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వస్తాను. అలాగే కొంచెం రైస్, కొంచెం ఆలు ఫ్రై పట్టుకొని రావచ్చు కదా ఇక్కడ. ఒకేసారి సాంబార్ వేసేసుకొని హ్యాపీగా లాగించే వాళ్ళం. ఇప్పుడు ఇది మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుందాము. మీ అక్కలకి చెప్పారా ఇలా పార్టిసిపేట్ చేస్తుందని? ఎస్, చెప్పానండి. చెల్లరా తమ్ముడు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఏ అక్క అంటే మీకు బాగా ఇష్టం? మీ ముగ్గురు అక్కల్లో ముగ్గురు ఈక్వల్ అండి. ఎవరితో ఒక్కరితో ఉంటుంది క్లోజ్? అలా ఏం లేదు. అంటే ఏదైనా ఫ్రీగా చెప్పుకునేది అంటే మా సెకండ్ సిస్టర్తో ఫ్రీగా చెప్పేస్తాను, ఆలోచించకుండా. నాన్ జడ్జిమెంటల్. ఎస్. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేద్దాము. రాఖీ అప్పుడు మీ పైన ఫుల్ ప్రెషర్ ఏమో గిఫ్ట్? అలా ఏం లేదు, ఏది ఇచ్చినా సాటిస్ఫై అవుతారు. అవునా? ఏది ఇచ్చినా ఇంతవరకు ఏది అడగలేదు నాన్న ఇదైనప్పటి నుంచి కూడా. అంటే వాళ్ళకి ఒక నమ్మకం, మా బ్రదర్ మాకు తక్కువ చేయడు అనేసి. సో అది కన్ఫర్మ్, వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. మీకు చేతనైనంత మీరు చేస్తున్నారు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎస్, వాళ్ళు ఏది ఇచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడ నెగిటివ్ లేదు. ముగ్గురు అక్కలు ఉండడం వెరీ వెరీ లక్కీ. ఎస్.
కొద్దిగా వాటర్ వేసుకున్నాం. సండే స్పెషల్స్ ఏముంటాయండి మీ ఇంట్లో? సండే ఎవ్రీడే వెజ్ అండి అంతే. అవునా? వడ సాంబార్ మ్యాండేటరీ డైలీ? ఎవ్రీ సండే. సండేనా? ఓకే ఓకే. రాగి ముద్ద సాంబార్. రాగి ముద్ద. ఎస్. కాస్త కరివేపాకు. ఓకే. ఇది కొంచెం బాగా బాయిల్ అయ్యి కొద్ది టేస్ట్ వస్తుంది. ఓకే ఓకే. సో దీన్ని మనం కాసేపు అలా ఉంచేద్దామా? ఎస్. రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేద్దాం. ఎస్. స్టవ్. ఎస్. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. స్మెల్ చాలా చాలా బాగుందండి. డెఫినెట్గా ఐ ఫీల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టేస్టీ, నో డౌట్. సో ఎల్లిపాయ సాంబార్ రెడీ అయిపోయిందండి. చాలా వేడి వేడిగా మంచిగా గుమగుమలాడుతుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఎల్లిపాయ సాంబార్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు. ఎల్లిపాయ సాంబార్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నీళ్లు పోసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన కందిపప్పు, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని పాన్ లో వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి ఇంకా సేపు తల్లించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఎల్లిపాయ సాంబార్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఎలా ఉందండి? టూ గుడ్. యా, థ్యాంక్ యూ. చాలా బాగుంది. లవ్డ్ ఇట్ టోటలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మీరు పర్చేజ్ చేసిన రెండు రెసిపీస్, టొమాటో బజ్జీ విత్ కర్డ్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఎల్లిపాయ సాంబార్, రెండు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు చాలా నచ్చాయి నాకు. అందుకే మీకు స్పెషల్ గిఫ్ట్. గుప్తా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుప్తా గారు, ఇది మీ ఫస్ట్ టైం కదా కుకింగ్ కూడా పార్టిసిపేట్ చేయడం? అవునండి. ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఎలా అనిపించింది? వెల్ అండ్ గుడ్. అంతేనా అండి? ఐ ఎక్స్పెక్టెడ్ మోర్. ఇట్స్ ఓకే. వెల్ అండ్ గుడ్, సింపుల్ వర్డ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ గుప్తా గారు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. టేక్ కేర్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. బై బై. బై. సో ఇవాళ గుప్తా గారు మనకు పరిచయం చేసిన రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి రెసిపీస్ ని. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై.